హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. ఇందాకే మన మాస్ మహారాజ్ గారి మాస్ జాతర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్గా మాస్ మహారాజ్ అంటే టైటిల్ కాదు, అదొక లెగసీ. మాస్ యాక్టింగ్ గురించి కావచ్చు, కామెడీ టైమింగ్ గురించి కావచ్చు, అతని వర్సటైలిటీకి ఆయన సాటి. అలాంటి మన మాస్ మహారాజ్ గారి మాస్ జాతర సినిమా ట్రైలర్ ఎలా ఉందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మన బాలకృష్ణ గారు రవితేజ గారి గురించి మాట్లాడే పాటైతే ఇలా మాట్లాడతారు. వన్స్ రవితేజ స్టెప్స్ ఇన్ టు హిస్ టెరిటరీ, ఈవెన్ గ్రావిటీ హ్యాస్ టు బౌ డౌన్. సో ఇమీడియట్గా ఇంకా ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బట్ ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసినాము. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తోటే మన ఛానల్ రన్ అవ్వబోతుంది. నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, రక్తంతో నడుపుతాను రిక్షాను. మన ఛానల్ కూడా అంతే, మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రిప్షన్ మీదనే మన ఛానల్ కూడా రన్ అవుతుంది. ఇంటర్లో వచ్చేసి ఫస్ట్ నవీచంద్ర గారి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ తోటి నడుస్తుంది. సో ఆయన ఏదో కొన్ని టన్నుల సరుకుని రైల్వే స్టేషన్ ద్వారా పంపిద్దామని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో బేసిక్ ఏంటంటే, ప్రిమైజ్ ఏంటంటే, నవీచంద్ర గారు వచ్చేసి విలన్, ఆయన వచ్చేసి సమ్ సరుకు, మోస్ట్లీ డ్రగ్స్ కావచ్చు. సో అతని సరుకును వచ్చేసి ఈ స్టేషన్ ద్వారా పంపించాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ అతనికి ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ వచ్చేసేసి మన మాస్ మహారాజ్ గారు. ఓకే, సో ఇమ్మీడియట్గా మన మాస్ మహారాజ్ గారు ఇంట్రో పడుతుంది. మేబీ ఒక దసరా రావణాసుని విలుతో కొట్టే సీన్ కావచ్చు. సో ఆ గన్ షాట్ ఎంట్రీ తోటి రవితేజ గారు ఎంట్రీ అవుతారు. సో ఇమీడియట్గా యాక్షన్ బ్లాక్ స్టార్ట్ అవుతాయి. మాస్ మహారాజ్ గారి డైలాగు, ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్లోకి రానంత వరకు నీ దందా సాగింది, బట్ ఇప్పుడు నా లిమిట్లోకి వచ్చేసినావు, ఇంకా నీ కథ సత్యనాశే అని చెప్పేసి అంటారు. ఆ మాస్ డైలాగ్ తోటి రవితేజ గారి ఇంట్రో పడుతుంది ట్రైలర్లో. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఇంకొక మాస్ డైలాగ్, ఇంకో పంచ్ డైలాగ్. ఇది వచ్చేసేసి బేసిక్గా ఇస్మార్ట్ శంకర్ స్టైల్లో, నేను రైల్వే పోలీస్ గా క్రిమినల్ పోలీస్ అనే పంచ్ డైలాగ్ తోటి ఆయన క్యారెక్టర్ జస్ట్ రైల్వే స్టేషన్ యాక్టివిటీస్కి మాత్రమే సంబంధించకుండా ఏవైనా క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినా ఆయన ఊరుకునేది లేదు అనే ఒక క్లియర్ హింట్ ఇస్తూ ఆడియన్స్కి అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది మనకు ఒక హింట్ ఇస్తారు. ఓకే, సో ఆ రెండు మాస్ బ్లాక్స్ పడిన వెంబడే అగైన్ రవితేజ గారు గెట్స్ ఇన్ టు హిస్ కామెడీ టెరిటరీ. సో ఒకటి నాకు ఈ ట్రైలర్లో వచ్చింది ఏంటంటే, రవితేజ గారి ప్రీవియస్ హిట్ మూవీస్ తాలూకు కామెడీ సీన్స్ కొన్ని తీసుకొని వాటిని నీట్గా సినిమాలో బ్లెండ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇప్పుడు విక్రమార్కుడులోని మేడం పిల్లలు రాలేదు సార్ అనే డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ డైలాగ్ ఇక్కడ ఏంటంటే ఒక కామెడీ టచ్ తోటి యాడ్ చేశారు. బేసిక్గా రవితేజ గారికి ఇంకా పెళ్లి కాలేదు, బహుశా ఈ సినిమాలో ఆయనకి ఏజ్ అయితే ఉంది బట్ పెళ్ళి అవ్వట్లేదు అనే రెఫరెన్సెస్ తోటి స్టార్ట్ చేస్తారు కాబోలు. సో ఆ రెఫరెన్సెస్ స్టార్ట్ చేసి ఆయనకి ఇమీడియట్గా సార్ ఏదో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే అక్కడ మేడము పిల్లలు రాలేదా సార్ అనగానే ఆయన ఇంకా ఫుల్ ఫీల్ అయిపోయి నాకు ఇంకా పెళ్లి కాలేదు అనే సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ కామెడీ సీన్ ఏదో తయారు చేసుకొని అక్కడే మనకి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఒక తాత క్యారెక్టర్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. అఫ్ కోర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు రవితేజ గారికి తాత క్యారెక్టర్ అంటే కొంచెం వినడానికి కూడా ఒక ఎదిగే ఉంది, బట్ సంహౌ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రిటన్, రైట్. సో అదొక డైలాగు. అదైపోయిన వెంబడే శ్రీలీల గారి ఇంట్రొడక్షన్ పడుతుంది. అగైన్ రవితేజ గారి ట్రేడ్ మార్క్ లవ్ సీన్స్ కావచ్చు, అంటే హీరోయిన్ వెనకాల తిరుగుతూ ఆవిడని ఆట పట్టిస్తూ లవ్ చేసేటటువంటి సీన్స్. అలాగే ఇంకొక 2-3 డైలాగ్స్ రాస్తారు అక్కడ. యాక్చువల్గా నాకు ఏంటో అర్థం కాలేదు. ఒకటి వచ్చేసేసి సమ్ సినిమాల్లో CEO లాగా ఉందిరా మీ వదిన అనేదో అంటారు, బట్ ఏం సినిమా అనేది నాకు యాక్చువల్గా BGM టూ మచ్ లౌడ్గా ఉండబట్టి నాకు 2-3 సార్లు రిపీట్ చేసి విన్నా కానీ నాకు అర్థం కాలేదు ఆ సినిమా ఏంటనేది. సో అదొకటి, మీకేమన్నా తెలుసుంటే అది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి అది పంచ్ డైలాగ్ అని అనుకుంటున్నాను. సో రవితేజ గారు ఇంకొకరితో స్టేషన్ మాస్టర్ తోటి మాట్లాడతా మీ పేరు ఏంటి అని అడుగుతారు. ఆయన దేవిప్రి ఏదో అంటారు. ఈయన మీ అన్నగారి పేరు భానుప్రియనా అనేదో అంటారు. అది నాకు సరిగా అర్థం కాలేదు. మేబీ అది పంచ్ సరిగా వెళ్ళలేదో, నాకు నిజంగానే అర్థం కాలేదో నాకు తెలియదు. బట్ మీకేమైనా అర్థమైంటే ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఈ 2 సీన్స్, ఈ 2 డైలాగ్స్ నాకు యాక్చువల్గా ఆ లౌడ్ మ్యూజిక్నో
లేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్ నాకైతే సరిగా అర్థం కాలేదు ఈ రెండు పంచ్ లైన్స్. ఓకే, సో అదొకటి. బట్ వన్ థింగ్ ఈజ్ శ్రీలీల గారు ఓణి లంగవనిలో చాలా క్యూట్గా ఉన్నారు. సో దాట్ ఈస్ వన్ థింగ్. ఇమీడియట్గా మనకి ఈడియట్ సినిమా బీజియం కూడా పడుతూ ఉంటుంది వెనకాల. సో అది రవితేజ గారి అభిమానులకి డెఫినెట్ ఒక నోస్టాలజిక్ మూమెంట్ పడుతూ ఉంటుంది. అక్కడ అగైన్ రాజేంద్ర ప్రసాద్ గారిది కూడా ఒక పంచ్ డైలాగ్, వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అది అని చెప్పేసి. సో దట్ ఈస్ ఆల్సో ఓకే. నరేష్ గారి పంచ్ టు రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ఆల్సో ఓకే. ముస్లిం అయినా పళ్ళు ఊడిపోతాయి అంటే ఇంకేముంది, ఇంకా 2 రోజులు ఉంటే అతే అవే ఊడిపోతాయి, పళ్ళు రాలగొడతానని శ్రీలీల గారు అంటారు. ఇంకా 2-3 రోజులు ఉంటే ఆటోమేటిక్గా అవే పోతాయని చెప్పేసి నరేష్ గారు పనిచేస్తారు. సో అది కూడా ఓకే. ఇమీడియట్గా మళ్ళీ యాక్షన్ బ్లాక్ షిఫ్ట్ అయిపోతుంది. రవితేజ గారు మళ్ళీ జనగణమన రాసింది ఎవరు అని అంటే పూరి జగన్నాథ్ గారు అనగానే అదొక బేసిక్గా ఒక యాక్షన్ బ్లాక్, రవితేజ గారి యాక్షన్ సీక్వెన్సెస్ నార్మల్గా. సో లిటరల్గా ట్రైలర్ మొత్తం కూడా వాళ్ళు రవితేజ గారి పాజిటివిటీ, రవితేజ గారి ఎనర్జీ, రవితేజ గారి ఫ్యాన్స్ అతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అటువంటి టైప్ ఆఫ్ ఎంటర్టైనర్ని ఇస్తున్న విధంగానే ట్రైలర్ కూడా కట్ చేశారు. ఆర్ అనదర్ యాక్టర్ హూ గెట్స్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ ట్రైలర్ ఇస్ నవీన్ చంద్ర గారు. ఆయన సినిమాకి విలన్. సో ఆయన ఒక 2-3 క్లోజప్ షాట్స్ పడినాయి. ఒకటి వచ్చేసేసి జాతరలో ఎపిసోడ్ ఏదో గెటప్ వేసుకొని ఒక షాట్ పడింది. ఇంకొక షాట్ వచ్చేసేసి డైరెక్ట్ పంచ్ డైలాగ్ టు రవితేజ గారు. సో మోస్ట్లీ రవితేజ గారి క్యారెక్టర్ పేరు లక్ష్మణ్ కావచ్చు. సో నవీన్ చంద్ర గారు వచ్చేసి లక్ష్మణ్ క్యారెక్టర్ రామాయణంలో కూడా హనుమంతుడు సంజీవిని తెచ్చి అతన్ని బతికించినారు. ఇక్కడైతే మనకు అట్లాంటి సంజీవిని ఎట్లాంటివి ఉండవు, నేను డెఫినెట్గా చంపేస్తాను అనేలాగా. అంటే ఈయన బేసిక్గా రావణాసురుడు, ఆయన లక్ష్మణుడు అనే టైప్లో అనే మీనింగ్ వచ్చేలాగా ఆ సీన్ డిజైన్ చేసినారు. అండ్ దిస్ ఆల్సో విల్ టై బ్యాక్ టు రవితేజ గారి ఇంట్రొడక్షన్ షాట్. సో ఆయన దసరాకి రావణాసుని తల విలుతోటి కొట్టే షాట్ ఉంటుంది కదా. సో మోస్ట్ లైక్లీ దట్ కుడ్ బి ది క్లైమాక్స్ షాట్ ఆ సినిమాకి. అంటే ఈయన రావణాసురుడు, ఈయన వచ్చేసేసి ఆయన తలపైన ఎక్కువ పెట్టి తీసేస్తున్నారు అని ఇలాగేదో మీనింగ్ వచ్చేలాగేదో డిజైన్ చేసుకున్నారు. సో అవి మోస్ట్లీ సినిమా ట్రైలర్ మొత్తం కూడా రవితేజ గారి ఎనర్జీ మీద, రవితేజ గారి పాజిటివిటీ అండ్ ఆయన కామెడీ టైమింగ్, ఆయన యాక్షన్ బ్లాక్స్ వీటి మీదనే ఫోకస్ అయ్యి నీట్గా రవితేజ గారి ఫ్యాన్స్ కోసమే ఫ్యాన్ మేడ్ ట్రైలర్ లాగా అనిపించింది. సో డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ప్రీవియస్ ప్రమోషన్ కంటెంట్ చూస్తే కనుక 2-3 మాస్ సాంగ్స్ వదిలినారు. అలాగే టీజర్, ఆ టీజర్లో కొంచెం కంటెంట్, ఈ ట్రైలర్లో కొంచెం కంటెంట్ అన్నీ కలుపుకుంటే కనుక దిస్ ఈస్ అంటే ప్లాట్ ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తుంటే నాకు ఒక ప్లాట్ ఏమో అనిపించింది. అంటే ఇలా ఉండవచ్చేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది మీకు కూడా చెప్తాను. లెట్ అస్ సీ, మేబీ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ప్లాట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. సో October 31st నైట్ నుంచి ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నారు. సినిమా ఇనిషియల్లీ October 31st రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ బాహుబలి తోటి డైరెక్ట్ క్లాష్ తీసుకోకుండా November 1st రిలీజ్ చేస్తున్నారు. బట్ October 31st పెయిడ్ ప్రీమియర్ షోస్ వదులుతున్నారు నైట్ 7 PM కంతా. ఐ థింక్ 7 PM స్టార్ట్ అవుతాయి అనుకుంటా. అప్పుడు చూద్దాం సినిమా గురించి యాక్చువల్గా. బట్ నా వరకు నేను ప్లాట్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు డిస్కస్ చేస్తాను మీతోటి. ఓకే, సో బేసిక్ ఏంటంటే టీజర్లో చూపించిన దాని ప్రకారం అండ్ ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం రెండింటిని టై చేసుకొని చూడగలిగితే నవీన్ చంద్ర గారు వచ్చేసేసి ఆ ఊర్లో సమ్ క్రిమినల్ యాక్టివిటీ నడిపిస్తున్నారు. మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ డ్రగ్ డీలింగ్ రిలేటెడ్ ఏదో ఉంటుంది. ఆ ఊర్లో స్టూడెంట్స్ని ఆ డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనే కంటెంట్ ఏదో వస్తుంది. ఆ టైంలో మోస్ట్ లైక్లీ శ్రీలీల గారు వచ్చేసి ఆ కాలేజ్లో స్టూడెంట్గా జాయిన్ అవుతారు. అండ్ ఆ కాలేజ్లో ఒక అబ్బాయి చనిపోస్తారు, ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ ది టీజర్ ఆర్ ట్రైలర్. సో ఆ అబ్బాయిని చనిపోయే సిచ్యువేషన్ వచ్చేసి దట్ విల్ బీ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అంతవరకు రవితేజ గారి మామూలు యాక్షన్ బ్లాక్స్ అంటే కామెడీ టచ్ ఇవన్నీ నడుస్తుంటాయి. ఎప్పుడైతే ఆ అబ్బాయి చనిపోతాడనే సీన్ నడుస్తుందో, సో దట్ విల్ బీ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ, వేర్ మూవీ విల్ టర్న్ ఇన్ టు ఏ యాక్షన్, కంప్లీట్గా యాక్షన్ మోడ్లోకి టర్న్ అయిపోతుంది. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ టైం నా అజంప్షన్ ప్రకారం ఇట్ విల్ బీ ఏ డైరెక్ట్ 1-to-1 క్లాష్ బిట్వీన్ నవీన్ చంద్ర గారు అండ్ రవితేజ గారు. ఓకే, సో ఇన్ బిట్వీన్ శ్రీలీల గారి కామెడీ తోటి ఒక లవ్ ట్రాక్, కామెడీ అవి నడుస్తుంటాయి. సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద మూవీ రవితేజ గారు ఆ డ్రగ్ యాక్టివిటీలో వాట్ ఎవర్ నవీన్ చంద్ర గారు ఫైనల్గా పట్టి చేసి చంపడమో ఏదో చేస్తారు. సో దట్ షుడ్ బి ద ఎండ్ ఆఫ్ ద మూవీ. సో మోస్ట్ లైక్లీ సినిమా ఈ ప్లాట్ మీదనే రన్ అవుతుంది.
బట్ నా వైల్డ్ ఇమాజినేషన్ ఏంటంటే దయచేసి శ్రీలీల గారి క్యారెక్టర్ని మళ్ళీ సడన్గా ఆవిడ పోలీస్ ఆఫీసర్, ఆమె అక్కడికి మఫ్టీలో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్, ఆమె వెనకాల ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇటువంటి ఎక్స్ట్రా సీన్లు మాత్రం పెట్టకపోతే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అగైన్ కామెడీ వరకు డెఫినెట్గా కామెడీ పండొచ్చు. మోస్ట్ లైక్లీ మాస్ సాంగ్స్ కూడా జనాలకి మంచిగా లోపలికి వెళ్ళిపోయి ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను. నా వరకు కూడా ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద మూవీ. బట్ అగైన్ సినిమా స్టోరీ పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. ఇట్ మైట్ బి వన్ ఆర్ థిన్ లైన్ ఆఫ్ స్టోరీ ఏదో ఉంటుంది. బట్ మోస్ట్ లైక్లీ ఆ సినిమాని ఎట్లా అంటే ఆ ఎంటర్టైన్మెంట్ని, ఆ యాక్షన్ బ్లాక్స్ని ఎట్లా డిజైన్ చేస్తున్నారనే దాన్ని బట్టి సినిమా నడవచ్చు అనే ఫీలింగ్ తోటి నా ఒపీనియన్. సో కామెడీ పీసెస్ అండ్ కామెడీ బిట్స్ అండ్ సాంగ్స్ ఇవన్నీ కనుక భయంకరంగా హిట్ అయినాయంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ హై ప్రాబిలిటీ ఆఫ్ బికమింగ్ ఏ గుడ్ హిట్. ఓకే, బట్ లెట్స్ సీ, ఫ్రైడే చూద్దాం. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే డెఫినెట్గా నాకు కూడా ఇంకా ఎనర్జీ తోటి ఐ విల్ మేక్ మోర్ వీడియోస్ అండ్ ఐ విల్ షేర్ మోర్ ఎంటర్టైన్మెంట్ టు యూ. ఇదే కాదు, నెక్స్ట్ మనం తెలుసు కదా వర్సెస్ కేరామ్ సినిమా పర్ఫార్మెన్సెస్, అంటే ఎందుకు ఏ సినిమా తగ్గింది, ఏ సినిమా ఎక్కింది, ఏ భూమి అంటే రైట్ ఫ్రమ్ ప్రీ ప్రమోషన్స్ నుంచి టిల్ సినిమా రిలీజ్ అయ్యి కంటెంట్ దాకా వేరే ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏది ప్లస్ అయింది, ఏది నెగిటివ్ అయి ఉండొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం అగైన్ అంటే క్లియర్గా డిస్కస్ చేద్దాం అన్నీ. అండ్ ఫైనల్గా ఎందుకు ఏ సినిమాకి ఏ విధమైన రిజల్ట్ ఎందుకు వచ్చింది అనే కంక్లూజన్ తోటి ఆ వీడియో కూడా ఎండ్ అవుతుంది. మోస్ట్ లైక్లీ అది రేపు కానీ ఎల్లుండి కానీ వదులుతాను. బట్ అగైన్ డెఫినెట్గా నేను మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ నాకు కావాలి. సో థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.